మన ప్రొద్దుటూరులోని ఈ స్పాట్ లో చికెన్ ఫ్రైడ్ రైస్ దొరుకుతుందంటే వచ్చానన్నా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మెనూ చూస్తే మెనూలో చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. ఇన్ని రకాలు చూసిన తర్వాత నేను కనీసం ఒక 2-3 అన్నా తినుకోకుండా వదులుతానా. సో ఇంకా ఆలస్యం లేకుండా ఒక చిల్లీ చికెన్, డ్రాగన్ చికెన్, చిల్లీ పన్నీర్ అండ్ అలాగనే మనం ఏదానికి అయితే వచ్చామో చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో వాళ్ళు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. మనకైతే ఎప్పుడెప్పుడు వెయిటింగ్, ఎందుకంటే ఈ 2 days నుంచి వానలు దంచేస్తున్నాయి. ఇప్పుడు కూడా కొద్దిగా క్లైమేట్ చల్లగా ఉంది, చల్లగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే వచ్చాను. ఆలస్యం లేకుండా మనకి ఐటమ్స్ అయితే వచ్చాయి. ఒక్కొక్కటి అయితే టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉండేది. నిజం చెప్తున్నానా, నాకు డ్రాగన్ చికెన్ టేస్ట్ చేసిన తర్వాత ఆ స్పైసీనెస్ గానీ, ఆ గ్రేవీనెస్ గానీ, ఆ పీస్ బాగా మంచిగా అయితే పట్టింది అనమాట. అండ్ అలాగనే పన్నీర్ కూడా చాలా స్మూత్ గా మంచిగా అయితే అనిపించింది. ఇంకా చిల్లీ చికెన్ అయితే పెద్ద రెస్టారెంట్ టేస్ట్ అయితే అనిపించింది అనమాట. చాలా బాగా నచ్చింది చిల్లీ చికెన్ అయితే నాకు. అండ్ అలాగనే ఇంకా లాస్ట్ మనకు ఫ్రైడ్ రైస్ కి అయితే వచ్చేస్తే టేస్ట్ నాకు కొద్దిగా స్పైసీనెస్ అయితే తగ్గింది అనిపించింది, కొద్దిగా కారం అయితే తగ్గింది అనిపించింది. మిగతాదంతా నెక్స్ట్ లెవెల్ ఉంది. అది కూడా పీసెస్ కూడా చాలా మంచిగా అయితే ఫ్రై అయ్యి. అండ్ ఇదే కాకుండా వీళ్ళ దగ్గర మార్నింగ్ టైమ్స్ సిటీలో ఎంతో ఫేమస్ అయిన మంచి టిఫిన్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి, అవి కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నేను కూడా టేస్ట్ చేశాను చాలా సార్లు. ఇంకా అడ్రస్ వచ్చేసి మన ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్ లో ఐసిఐసి బ్యాంక్ ఉంది కదా, ఐసిఐసి బ్యాంక్ నుంచి కొద్ది ముందుకు వస్తానే బేకరీ వస్తుంది రైట్ సైడ్ లో. ఆ బేకరీకి ఆపోజిట్ లోనే ఈ ఎస్ఎస్టీ ఫుడ్స్ అయితే ఉంటది అనమాట. సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి, ఈ టేస్ట్ ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. అండ్ అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఈ స్పాట్ పేజ్ ని ఫాలో చేసుకోండి.